మీనా అయితే బాలుని తీసుకొని బట్టల షాప్‌కి వస్తుంది. ఇక మీనా అయితే చీరలు కొనబోతూ ఉంటుంది. కొనబోతూ ఉంటే "ఏవండీ ఏవైనా మంచి పట్టు చీరలుంటే చూపించండి" అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న అతనైతే అయ్యో ఒక చీర తీసుకొని వచ్చి "ఇదిగోండి ఇది చూడండి మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం అనుష్కలా ఉంటారు" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా ఆ షాప్ ఆయనైతే చీరలు చూపిస్తూ "ఇదిగోండి ఈ చీర కట్టుకుంటే మీరైతే అచ్చం కాజల్‌లా ఉంటారు. చాలా బాగుంటారు మేడం, ఇదిగోండి ఈ చీర ట్రై చేయండి" అని చెప్పి అంటూ ఉంటాడు. అలా మీనా అయితే చీరలన్నీ కూడా ఎంచుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి "ఏయ్ ఏంట్రా నువ్వు బట్టల షాప్‌లో బట్టలు అమ్ముతున్నావా, లేదంటే సినిమా షూటింగులు చేస్తున్నావా? నా భార్యకి ఏం కావాలో నేను తీసుకుంటాను, నువ్వేం చెప్పనవసరం లేదు" అని చెప్పి బాలు అయితే అక్కడ ఉన్న చీరల్లో ఒక చీరని ఎంచి మీనాకి ఇచ్చి "ఇదిగో ఈ చీర బాగుంటుంది నీకు" అని చెప్పి మీనా చేతిలో పెట్టేస్తాడు. దాంతో మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వెళ్తూ ఉంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు వచ్చి కార్కి అడ్డగా నిలబడి ఆపుతారు. ఇక బాలు మీనా ఏంటి అని చెప్పి అడిగితే "అన్న కారు తీసుకురమ్మన్నాడు" అని చెప్పి అంటాడు. అది వినగానే బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వాళ్ళని అక్కడే అలా నడి రోడ్డు మీద దించేసి వాళ్ళైతే కారుని తీసుకెళ్ళిపోతారు. అది చూసి బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు "ఏంటి ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉంటుందిలే, అయినా ఇదంతా జరిగింది నీ వల్లే కదా" అని చెప్పి బాలు మీనాని అనరాని మాటలన్నీ అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.